సార్ మీ గత వీడియోస్ కనుక చూస్తే పాలిటిక్స్ చాలా నీట్ గా ఉండాలి, పాలిటిక్స్ లోకి వచ్చిన వాళ్ళంతా చాలా సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటేనే ప్రజలు బాగుంటారని చెప్పి ఎన్నో సార్లు చెప్పారు. కానీ ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ని, ఇప్పుడు ప్రత్యామ్నాయంగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరు, ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు? ఎందుకు పవన్ కళ్యాణ్ పై మీకు అంత వ్యక్తిగత ద్వేషం? పవన్ కళ్యాణ్ అనే అతను రాజకీయంలోకి రావడము, అసలు రాజకీయం స్టార్ట్ చేయడమే సందిగ్ధంలో నుంచి, లేకంటే సందేహాల్లోంచి పుట్టిన పార్టీనే జనసేన అనేది. అంటే ఇట్స్ వెరీ ఓపెన్ టాక్. ఆ పుట్టుకలో కూడా ఎవరు డబ్బులు పెట్టారు పార్టీకి, ఎందుకు వచ్చాడు అనేది తెలీదు. ప్రశ్నిస్తా అని 14 ఏళ్ల నుంచి ఏమి ప్రశ్నించాడో ఎవరికి అర్థం కాదు. అతను ఎప్పుడు ప్రశ్నించలేదు. ఎప్పుడు ఊగడం తప్పితే ఏమి ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఒకవేళ ప్రశ్నించినా గాని ఆ ప్రశ్న ఎవరికి ఉపయోగపడిన ప్రశ్నే, ఉపయోగపడదది. ఏదర్ చంద్రబాబుకు ఉపయోగపడాలి, లేదంటే ఎవరైనా కాంగ్రెస్ గాని జగన్మోహన్ రెడ్డి గాని ఎవరైనా గాని అధికారంలో ఉంటే వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ కలగాలి. అంతకు తప్పితే ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్. అతని ప్రశ్నలు ఎన్ని సంధించాడో ఆయనకే నేను వదిలేస్తున్నా. అతను ఎప్పుడు ప్రశ్నించిన దాఖలాలు లేవు. మడరుద్దుకుంటూ ఊగిపోవడం తప్పితే దానికి పర్యవసానంగానే నేను మాట్లాడిన మాటలు సమర్థించుకుంటాను. అతను పాలిటిక్స్ కు పనికిరాడు. ఈ రోజు వరకు చెప్తాను, హీఈస్ నాట్ ఏ పొలిటీషియన్, యాక్టర్. ఈ క్షణానికి కూడా పవన్ కళ్యాణ్ అదే భావజాలంతో, అదే రూట్ మ్యాప్ లేకుండా ఉన్నాడని మీరు భావిస్తారా? Yes, this guy, I don't want to say his name. This guy, where he started political career, he doesn't have any idea what to do. He told that he's going to contest. No, first he విమర్శనాత్మకంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి అగైనెస్ట్ గా వచ్చాడు, చంద్రబాబుకు అగైనెస్ట్ గా రాకుండా. రాజశేఖర్ రెడ్డిని ఏదో తినేసాడు, ఏదో చేసేసాడు అన్నాడు. అలా ఆ ఎలక్షన్ లో నిలబడలే. మోడీకి ఏదో సపోర్ట్ చేస్తానన్నాడు. చూడు, పార్టీ పెట్టినోడు ఎవడన్నా డైరెక్ట్ గా వస్తాడు సింహం లాగా. ఆ వెనక తొక్కు తొక్కడము, తర్వాత పార్టీ పెట్టి కలిసి కొద్ది రోజులు ఉండే అదే ఏ వ్యక్తులతో అయితే ప్రయాణం చేస్తాడో ఆ వ్యక్తులందరినీ అదేమి ప్రశ్నించడు. అసలు పనికి మాలిన విమర్శలు చేస్తాడు. దానికి పావలా కూడా పనికిరాదు ఆ విమర్శలు, అతను చేసిన వాక్యాలు. దానికి ఎవరికి, ప్రజలకు కూడా ఏం 10 పైసలకు ఉపయోగం కూడా లేదు. 2014లో నువ్వు 2019 వరకు ఏం జరిగిందో నీకు తెలుసు, నేను చెప్పనవసరం లేదు. ఎక్కడో తొంగుంటాడు, ఎప్పుడో ఒకసారి వస్తాడు. మళ్ళీ తర్వాత 2019లో ఎవరెవరినో తీసుకొచ్చాడు, దేశం అంతా తిరిగాడు. ఆడిని ఈయన్ని మాయావతిని ఆ కాళ్ళు పట్టుకున్నాడు, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ అదే బీజేపీని మళ్ళీ నిన్న అదేది సనాతన అన్అపాలజెటిక్ హిందూ అని పెద్ద స్పీచ్ ఇచ్చాడు. 2 రోజులు కాషాయ గుడ్డలు వేసుకుని తిరిగాడు. నువ్వు ఆల్రెడీ ఎలక్టెడ్ మినిస్టరు, ఒక ప్రభుత్వంలో ఉన్నావు, అన్ని కులాలకు మతాలకు నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు. అది మన మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అది రాజ్యాంగం ప్రకారం నువ్వు అసలు అట్లా మాట్లాడడానికి వీలేదు. కామన్ సెన్స్, హీ డజంట్ హ్యాడ్ ఎ కామన్ సెన్స్ టు టాక్ లైక్ దాట్. నీకు ముస్లిమ్స్ అందరూ, క్రిస్టియన్స్ అందరూ ఓట్లేశారు నీ మీద గౌరవంతో. నువ్వు ఆల్ ఆఫ్ సడన్ గా అంటే నువ్వు బీజేపీని ముందే పార్టీ పెట్టుకోలేకంటే 2000 పార్టీ ఎప్పుడు పెట్టావో 2014లో అప్పటి నుంచి నువ్వు కాషాయం గుడ్డలేసుకో, లేకంటే ఏదో గుడ్డలేసుకొని తిరిగింటే ప్రజలు నిన్ను అంటే ప్రజలు నమ్ముతారో అది వేరే విషయంలో, కానీ ప్రజలు పక్కన పెడదాం. నేనైతే అతన్ని ఇది నీకు దీంట్లో ఏమన్నా మాట్లాడేది ఏమన్నా ఉంటే అడుగు, చెప్తా. అతను కూడా రమ్మను. ఒకవేళ నిజంగా ఎట్లా నచ్చుతుంది నీకు ఆ రాజకీయ నాయకుడు అట్లాంటి వేషాలు వేస్తుంటే? అవసరం లేదు సార్. ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ మీరు అన్నట్లు చెల్లని రూపాయి అయ్యుంటే, పావలాకు కూడా పనికిరాని వాడు అయ్యుంటే, జనసేన టీడీపీతో కలిసి 21 స్థానాల్లో కంటెస్ట్ చేస్తే 21 స్థానాలు 100% స్ట్రైక్ రేట్. ఇది ఒక్కటి చాలతా పవన్ కళ్యాణ్ అంటే ఇటు నిరూపించుకోవడానికి? అదేనబ్బా 100% స్ట్రైక్ రేట్. 100% కొట్టు. 6 సూపర్ 6 ఎండార్స్ చేశాడు, ప్రతినిధిగా నిలబడ్డాడు. దాని గురించి మాట్లాడు. ఎస్,
నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇట్లా రుద్దుకొని మాట్లాడేంత ధైర్యం ఉంటే ఎస్ ఈ రోజు ఒక్కొక్క సూపర్ స్కిల్ తీసుకొచ్చి మేము ఈ రోజు చేస్తున్నాం పరిణామం డేట్ మనం ఎస్ 100% కొట్టావు స్ట్రైక్ రేట్ 100% ఎక్కడ కొట్టు అప్పుడు అప్పుడు మాట్లాడతా నీ 100% గురించి అంతవరకు నేను మాట్లాడను ఎందుకు ఇప్పుడు పెట్టు రాష్ట్రంలో 100% ఏపీలో 100% పెట్టు ఏపీలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోతోంది, పోలీసులు మొత్తం అంతా కూడా ఈ రోజుకి వైసీపీ తొత్తులాగా వ్యవహరిస్తున్నారని చెప్పి డిప్యూటీ సీఎం పొజిషన్ లో ఉండి కూడా ప్రశ్నించాడు కదా. అంతకన్నా ఇంకా తెగువేం కావాలి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మనకు? నేను చెప్పా, నేను కొట్టినట్లు ఏమంటావు, నేను కొట్టినట్లు నటిస్తాను, ఏడ్చినట్లు నటించు అని. కమాన్ బ్రదర్, అసలు డేటా తీసుకో, డేటా ప్రకారం మాట్లాడదాం. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్, నేనేదో జగన్మోహన్ రెడ్డి కేసు రావడానికి మాట్లాడడం లేదు. డేటా ప్రకారం 6 నెలల్లో ఎంతమంది అత్యాచారానికి గురైనారు, ఎంతమంది చనిపోయినారు, ఎంతమందిని వీడు పరామర్శించాడు, ఎంతమందిని ఎన్కౌంటర్ చేశాడు అని అడుగుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎంతమందికి ఏం జరిగిందో నువ్వు డేటా తీసుకురా, మాట్లాడదాం. ఇప్పుడు అతను మాట్లాడిన మాట, అతను మాట్లాడింది ఏంది? ఈ అఘాయిత్యాలు, అత్యాచారం, ఆడబిడ్డలు, ఇదే కదా వాళ్ళు మాట్లాడేది, ఆడబిడ్డలు, ఆడ కూతుర్లే కదా. ఇప్పుడు ఎంతమందికి అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయి, ఇంతమంది 6 నెలలు జరిగింది, ఎవరినైనా ఎన్కౌంటర్ ఈడు చెప్పిందే కదా. వీడు ఇంకొకడు ఉన్నాడు, వాడు ఇంకో రెడ్ బుక్ రాజ్యాంగం నిర్మాత, ఇంకొక అతను, వాడు ఓపెన్ గా నా మీద కేసు పెట్టండి, నేను గొప్పని చెప్పుకొని తిరిగిన వాడు. కమాన్ మ్యాన్, ఇంతకంటే ప్రజాస్వామ్యంలో దీనికంటే ఎవరిని హట్ చేయని బూతులే మేలు ఈ దరిద్రం కంటే. 100% స్ట్రైక్ రేట్ ఉన్నాడు, 100% నీకు ఒక్క ఓటు ఒక్క రోజులో నీకు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారా? నీకు 6 నెలలు ఎందుకు పడుతుంది నువ్వు 100% వాళ్ళకి ఎన్నిక ఇవ్వడానికి? నువ్వేం వాట్ ఈస్ దిస్? ఓకే, నీకు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు కదా, నువ్వు మాట్లాడిన మాటలు మెడ రుద్దుకొని నేను ఎన్కౌంటర్ చేస్తానని ఇచ్చారు కదా, నువ్వు ఎంతమందిని ఎన్కౌంటర్ చేసావు? ఎన్కౌంటర్ చేయి చూద్దాం. ఎవరో అమాయకులు ఎవరో ఏదో పోస్ట్ చేశారని ఇప్పుడు ఒక 40 మంది 50 మంది కార్యకర్తల్ని అరెస్ట్ చేసి 41A నోటీసులని దొంగ నాటకాలు ఆడుతూ చేస్తున్నారు. ఇది జరిగింది. నేను చెప్తున్నా కదా, అతను మాట్లాడింది వేరబ్బా. అతను ఏం చెప్పాడు? ఆడ కూతుర్లు అన్యాయానికి బలైనారా, వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని అరెస్ట్ చేయండి అంటే సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెడుతున్నాడు, ఎవరన్నా ఆడ కూతుర్లు ఎవరేమన్నారబ్బా? ఎవరేమన్నారు? ఎంతమంది అన్నారు? 60 మందినో 70 మందినో అరెస్ట్ చేశారబ్బా. ఆడ కూతుర్లు ఎవరికేం జరిగింది? ఒకడో ఇద్దరో ఎవడో మాట్లాడినాడు, నాకు వాళ్ళ పేర్లు కూడా తెలుసు. ఏమే, మిగిలిన 60 మందిని నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు, దేనికి అరెస్ట్ చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? ఎస్ అంటే నువ్వు ఆడకూతుర్లు అంటే నీ కళ్ళ ముందర ఆడకూతుర్లను వాడు ఏదో పోస్ట్ ఇంటర్నెట్ లో ఏదో పోస్ట్ పెట్టాడు, నీకేమి దానికేమి? ఇప్పుడు ఆ ఆడకూతురు, అది ఎవరో ఆ ఆడకూతురు ఎవరో దెబ్బతినింది, అది ఆడదిలాగా బిహేవ్ చేసింటే ఆడు కూడా అనింటాడు. అది వాళ్ళు ఎప్పుడో వదిలేశారు గాలికి. మూర్తిత్వాన్ని ఎప్పుడో వదిలేసి ఏమే ఇడిచేసి తిరిగితే ఈదులు ఆడదే పెద్ద ఏదో ఉంటుంది ఒకటి, ఏమి అన్ని విడిచేసి తిరుగుతుందంట ఆడది. అట్లా తిరిగిన వాళ్ళనే వాళ్ళందరూ చేస్తున్నారు. అంతేగాని నా భార్యనో నీ భార్యనో ఎవరినో మీ అక్కనో చెల్లినో చేస్తున్నారా? చేయట్లేదే, ఎందుకు చేయకూడదు? ఎస్, నా భార్యనైతే చేస్తారులే, చేశారు కూడా, అదే నేనేం పట్టించుకోను. వాడెవరు శివాజీ గాడు టీవై5 ఛానల్లో కూర్చొని నా భార్యతో డిన్నర్ పోయినాడు అన్నాడు. వాడు లత్కోర్లా కొడుకు, వాడు అన్నాడు. నువ్వు విన్నావా? మెయిన్ స్ట్రీమ్ మీడియా నువ్వు విన్నావా? అది నీకు వీడియో కావాలా? మూర్తితో చేసిన లైవ్ షోనే కదా సార్ అది. మూర్తిగాడు ఏం తక్కువైనాడా? వాడు అమ్మను వాడికి పెళ్లి కాలే ఇంకా, వాడేదో పెద్ద శుద్ధ పూసలాగా మాట్లాడడం వాడి గురించి. ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్. సో ఇప్పుడు పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ అతనికి ఇప్పుడు 6 నెలలు అయింది బా, 100% స్ట్రైక్ రేట్ అబ్బా. 100% లో నువ్వేం సాధించినావు? పోనీలే చంద్రబాబుది అనుకున్న మేనిఫెస్టో. నీ మేనిఫెస్టో ఏంది? వాట్ ఈస్ హిస్ మేనిఫెస్టో? ఎన్కౌంటర్ కదా, ఎందుకు చేయలేదు అంట? మేనిఫెస్టో ఎన్కౌంటర్ అని అనుకుంటున్నాడు. నువ్వు కూడా చెప్పావు కదా, ఎన్కౌంటర్ చేస్తానన్నాడు కదా. ఆడపిల్లలను రక్షణ కల్పిస్తా, కన్ను పడితే తీసేస్తాడు. అది ఎంతమంది తీసినావు? పోనీ ఏంది కేసు పూర్వాపరాలు ఎంతవరకు వచ్చినాయో విచారించినావా? ఊరికే ఏదో అడ్డగోలుగా వచ్చి మాట్లాడినావు. అనిత అనే ఆమె దళిత క్యాండిడేట్ కాబట్టి తను ఏదో మాట్లాడాడు, అంతకంటే మించి ఏం లేదు.
ఎప్పుడైనా నేను చెప్తున్నా బా, ఈ ఈ ఈ రాజకీయాలలో గెలిచేంత వరకు, గెలిచిన తర్వాత నేనే గొప్ప, నా క్యాస్టే గొప్ప, నా వాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఇది ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. అనిత మీద జరిగింది అది కూ అటెంప్ట్. ఆమె గ్రహించకపోతే ఇంకా నా మీద ఏదన్నా పడి ఏడిస్తే, నిన్న ఏదో శుద్ధపూస మాటలు మాట్లాడుతుంది కూర్చొని, ఏదో అరాచకాలు జరిగిపోతున్నాయి, అన్యాయాలు జరిగిపోతుందని. ఆమె అరాచకం ఎంత ఉంటది అనేది నేను చెప్తున్నా. ఈ రోజు నువ్వు కమ్మని కవిత్వం మాత్రం వల్లిస్తున్నావు. నీకు ఎప్పుడో కడుపు గాలిందని నువ్వు వీధుల్లో రకరకాలు తిరిగినావు, రకరకాలుగా చేశావు, నానా యాగి చేశావు. అంతకంటే సి, దిస్ ఇస్ ద డ్రామా, దిస్ ఇస్ ద యాక్షన్. జీరో ఫలితం. ఎవరైనా కానీ ఇప్పుడు అప్పుడు కత్తిరెత్తుకొని తిరిగింది ఎవరు, మన పవన్ కళ్యాణ్ ఎవరైతే పని చేయట్లేదని చెప్పిన ఆమె కత్తిరెత్తుకొని తిరిగి కత్తరిస్తాను తిరుగుతానింది. నా స్వయాన హోమ్ మినిస్టర్ ఎంతమందిని అరెస్ట్ చేసింది, ఎంతమందిని ఎన్కౌంటర్ చేపించారు, ఏమి జరిగింది, ఏమన్నా అరికట్టడానికి ఏమన్నా సూచనలు ఉన్నాయా? పోనీ ఇది మానసిక రుగ్మతలు, సమాజంలో ఉన్న దౌర్భాగ్యం అనుకుంటే దానికి ఏదన్నా క్లాసులు, దానికి తగదనుగుణంగా ఏమన్నా పౌరులను ఉద్దేశించి మాట్లాడడం కానీ, ఒక హోమ్ మినిస్టర్ గా కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, లేదంటే ఒక పోలీస్ స్టేషన్ లో వెళ్ళి ఏదన్నా జరుగుతుందా? అంటే కౌన్సిలింగ్ అని కాదు, మొత్తం జనరల్ గా జాతిని ఉద్దేశించి ఏదన్నా మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? ఇది ఒకవేళ దీన్ని అట్లే వదిలేయకుండా, ఓకే, లా అండ్ ఆర్డర్ చేయలేని పనిని ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఒక వాట్ యూ కెన్ డూ ఫర్ ఒక జాతిని ఉద్దేశించి ఏదైనా అరే ఇట్లా పెచ్చురులుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, దీన్ని ఇంత మనం ఏమి చేద్దాము అని అండగా నిలబడి, నువ్వు నిజాయితీగా నిలబడితే, అది నిజాయితీగా నిలబడినప్పుడు లా అండ్ ఆర్డర్ అండ్ యాజ్ వెల్ అటువైపు ఉన్న వాళ్ళు కూడా నీ వైపు వస్తారు. అది లేని వాళ్ళు ఈ రోజు అది కూర్చొని మాట్లాడితే ఎవరు వింటారు? బైదాన్ సోది. నేను నా గురించి కూడా ఏదో మాట్లాడుతాను, ఏదో పంచ్ ప్రభాకర్, షర్మిలాను, ఏదో షకీల్ అన్నాడని. నేను ఎప్పుడు అనలేదు. అమ్మాయిని మరుసుపల్లి అన్నాను, ఏదో మాట్లాడి. నేను షకీల్ అయితే అనలేదు. అది ఎట్లా మాట్లాడుతుంది? ఆ సీట్ లో కూర్చొని దానికి ఎవరు రాసి ఇచ్చాడో నాకు అర్థం కాలే. సేమ్ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్. వేర్ ఈజ్ యువర్ మేనిఫెస్టో? వేర్ ఈజ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో? వేర్ ఈజ్ బీజేపీస్ మేనిఫెస్టో? వాట్ ఆర్ ద వచ్ మేనిఫెస్టో యు ఆర్ టేకింగ్ 100% స్ట్రైక్ రేట్? టెల్ మీ. ఏం రాజకీయం చేస్తావు? రాజకీయం?